నరహంతకుడు, ఆడది కనపడితే వడలు. మర్డర్ కేసు ముద్దాయి, మామూలు ముద్దాయి కాదు, డబ్బు కోసం అమ్మాయిని కిడ్నాప్ చేసి ముక్కలు ముక్కలుగా నరికి తెలంగాణ తీసుకెళ్లి తెలంగాణ శ్మశానంలో కాల్చినటువంటి ముద్దాయి. ఆడు ఫేస్బుక్లో పోస్టింగ్లు పెడుతున్నాడు. ఒక దళిత కుర్రాడు, బైపాస్ రోడ్డుకు సంబంధించినటువంటి హేమా నాని అనే ఒక దళిత కుర్రాడు మీద పోస్టింగ్లు పెడుతున్నాడు. అతను భయపడి పారిపోయాడని చెప్పని. అరే నువ్వు పారిపోయావరా, నువ్వు బందర్ మీద ఎప్పుడు వస్తే అప్పుడు నీకు దండేయటమే. బహిరంగంగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం వాళ్ళ అమ్మా నాన్న. చర్యలు లేవు. ఎస్పీ గారు చర్యలు లేవు. హరి ఆడిపోయారు, నల్ల హరి అంటారు, చర్యలు లేవు. కొరియర్ సీను రౌడీ షీటర్ ఆ యాదవుల ఇంటి మీద పడి ధ్వంసం చేశాడు, కేసు లేదు. ఇవాళ బందర్లో ఉన్నటువంటి రౌడీ షీటర్లు, పాలకేంద్రం చిలకలపూడి పాలకేంద్రం సురేష్ అనేవాడు ఇవాళ ఈ ధ్వంసంలో మన 8వ వార్డులో విశ్వబ్రాహ్మణ కాలనీలో అలుగోజు రాజశేఖర్ ఇంటికి వెళ్ళారు. అలుగోజు రాజశేఖర్ విశ్వబ్రాహ్మడు అలుగోజు రాజశేఖర్ అంటాడు, బతుకుతూ ఉంటాడు భార్య పిల్లల్ని. అతని ఇంట్లోకి వెళ్ళి తలుపు బదలగొట్టి తాళం బదలగొట్టి ఏడి ఆవిడ పక్కింట్లో కూర్చుంది భయం వేసి భార్య, ఏడి నీ మొగుడు లేడా, మర్డర్ చేసేస్తామని చెప్పని ఆ పాలకేంద్రం సురేష్ గారు మాట్లాడతాడు. ఆ మహేష్ అనేవాడు మాట్లాడతాడు, బెదిరిస్తారు. కంప్లైంట్ ఇచ్చిన కేసు తీసుకోరు, చర్య తీసుకోరు. ఆ పాలకేంద్రం సురేష్ అనేవాడు కలెక్టర్ బంగ్లా దగ్గర ఎన్జిఓ కాలనీలో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి ఇంటికి వెళ్ళి కారు మీద రాస్తాడు, విండి వెనకాల షీల్డ్ మీద. అది ఏం మిల్క్స్, అది ఎస్ఎస్ మిల్క్స్ సురేష్ వచ్చెళ్ళాను అని కారు మీద రాస్తాడు. అంటే మట్టి ఉంటుంది కదా, మట్టి మీద వచ్చెళ్ళానని రాస్తాడు. ఎంత బరి తెగింపు ఎస్పీ గారు, ఇవన్నీ మీరు నోట్ చేసుకోండి. ఎంత బరి తెగింపు. మీరు మేము వచ్చి మిమ్మల్ని కలుస్తాం, కలిసాక కూడా మీరు మేమేం చేయలేమండి, చంద్రబాబు మమ్మల్ని ఏం చేయొద్దన్నారని మీరు చెప్పేశారనుకోండి, ఇంకా సంఘాలు జరుగుతున్నాయి, మా మీద దాడులు జరుగుతున్నాయి, చేయగలిగేది ఏముంది? ఆంధ్రాలలో కారాలు ఉంటాయి, ఆంధ్రాలలో కత్తిపేటలు ఉంటాయి, ఏం చేయగలరు? తిరుగుబాటే కదా. ఇళ్ల మీదకి వచ్చి కొన్ని మేమేమన్నా ఆవిడ దగ్గర తాగి గొడవకి వెళ్తే కొన్ని కొట్టారంటే అర్థం ఉంది. ఇంట్లో ఉంటే, ఓడిపోయి ఇంట్లో ఉంటే కార్యకర్తలు ఎవడెవడైతే బలంగా పనిచేశాడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం వాళ్ళ మీద దాడులు చేయటం, బరి తెగించి ఇళ్లకెళ్ళి ధ్వంసం చేస్తుంటే, దౌర్జన్యకాండ చేస్తుంటే, పోలీస్ ప్రేక్షక పాత్ర సాక్ష్యం ఉండి పక్క నుండి చేయిస్తుంటే ఎక్కడికి తీసుకెళ్తున్నారనేది కూడా ఆలోచించుకోమని చెప్తూ, ఖచ్చితంగా రేపు కానీ ఎల్లుండి కానీ ఎస్పీ గారు అపాయింట్మెంట్ అడిగి 7గురం కూడా మేము ఎస్పీ గారిని కలిసి ఆయన్ని మాట్లాడదాం అనుకుంటున్నాం. ఇవన్నీ కూడా అంటే ఇప్పటికైనా డీజీపీ గారిని కూడా గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఈ రకంగా మీరు ధ్వంస రచన చేస్తే, దగ్గరుండి పోలీసు ఇలా చేస్తే, మళ్ళీ ఇంకా పత్తిత్తు కబుర్లు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు కొడుతున్నారంటే అంటే ఇల్లు మొత్తం ధ్వంసం చేస్తే, ఒక ముసలావిడ ఉంటుంటే ఇంట్లో యాదవ్ ఆవిడ ఇల్లు ధ్వంసం చేసి ఇల్లంతా సామానంతా మొత్తం ధ్వంసం చేస్తే కేసు ఇస్తే కేసు లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెళ్ళి అమ్మ అయిపోయింది దుర్మార్గ రాజ్యం వచ్చింది, ఏం చేస్తాం, సామాను కొనుక్కోమని డబ్బులు ఇచ్చి వస్తే మళ్ళీ బద్దలు కొట్టిన వాళ్ళే, ఇల్లు ధ్వంసం చేసిన వాళ్ళే, ఈ రౌడీలే వెళ్ళి కొనుక్కో మళ్ళీ కొడతాకి మేము వస్తాం అని బరి తెగించి మళ్ళీ దౌర్జన్యకాండకి పూనుకుంటుంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా కూడా కేసు లేదు. నిన్న రాత్రి గౌడ కులస్తుడు, చిన్న కుటుంబం, కూలి చేసుకు బతుకుతారు మొగుడు పిల్లలు, వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేసామని చెప్తే ఎన్టీఆర్ కాలనీ, చిలకలపూడి పోలీస్ స్టేషన్లోని పరిధిలోని ఎన్టీఆర్ కాలనీ గోడౌన్స్ ఎదురుగుండా ఆ పేదవాడి ఇండ్లు ఏ రకంగా బియ్యంతో సహా ఏ రకంగా ధ్వంసం చేశారో. ధ్వంసం చేస్తే 3 పిల్లలు పచ్చిగా ఆడు అడుగుతాడంట వెళ్ళినోడు. ఆడి పేరు నవీన్, రౌడీ షీటరు. ఆడి మీద ఒక 25-30 కేసులు ఉన్నాయి. లంజా ₹1,00,000 ఇస్తాను పడుకోవే అని ఒక నెలల పిల్లోడిని ఎత్తుకున్న తల్లిని ఆడు మాట్లాడతాడు.
కేసు లేదు. కేసు లేకపోగా పోలీసులు ఎంత దారుణంగా ఉన్నారంటే మరి ఎస్పీ గారు ఏమైపోతున్నాడు? చిలకలపూడి పోలీస్ స్టేషన్ నుంచి వాడికి ఎవడైతే ఈ రౌడీ షీటరు 10 కేసులో 15 కేసులో ఉన్న ముద్దాయి ఈ ఆడకూతురిని ఇల్లంతా ధ్వంసం చేసి మొగుడు పిల్లలను కొట్టి లక్షిస్తాను పొడుకోవే అని చెప్పని భయంకరంగా దుర్భాషలో ఉన్నోడిని వీడికి గాయాలు ఉన్నాయి పోలీస్ హాస్పిటల్లో చేర్చుకోండి అని చెప్పని పోలీస్ ఇంటిమేషన్ ఇచ్చి పంపిస్తారు ఆడికి. వీళ్ళు కేసుకి హాస్పిటల్కి పోలీస్ స్టేషన్కి వెళ్తే హాస్పిటల్కి పంపలా ఆయన్ని పంపించారు ధ్వంసం చేసిన వాడిని. సరే వీళ్ళు మా కార్పొరేటర్లు వీళ్ళు కలిసి వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తే బరి తెగించి పోలీసులు ఉండగా ముగ్గురు, ఒక ఏఎస్ఐ, ఒక హెడ్ కానిస్టేబుల్ ఉండగా 15 మంది రౌడీలు ఈ కొట్టిన వాళ్ళందరూ కూడా వచ్చి, రేయ్ మంచం మీద పడుకున్నారేంటే, లంజా మంచం మీద పడుకున్నామేంటి, హాస్పిటల్ సీసీ ఫుటేజీలు తీయించుకోవాలని ఎస్పీ గారిని డిమాండ్ చేస్తున్నా. నిజంగా మీరు పోలీసు ఉద్యోగం చేస్తుంటే కనుక, జీతం తీసుకుంటుంటే కనుక తీయించండి. ప్రజలకు ఈ రకంగా దారుణాలు జరుగుతుంటే, అమాయకుల మీద దారుణాలు జరుగుతుంటే పోలీసు పట్టించుకోరా? హాస్పిటల్లో సీసీ ఫుటేజ్ నువ్వు హాస్పిటల్ నుంచి వెళ్తావా వెళ్ళవా? ఏంట్రా కేసు? లంజా లంబడి అని బూతులు తిడుతూ హాస్పిటల్కి వెళ్ళి దౌర్జన్యం చేసే పరిస్థితి. హాస్పిటల్లో మంచం దగ్గరికి వెళ్ళి పోలీసు ఉండగా పోలీస్ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటున్నాడు ఏఎస్ఐ మాట్లాడు, హెడ్ కానిస్టేబుల్ మాట్లాడు, కనీసం వాళ్ళని కేకలేరు, మందలించరు. అతను ఒక డిఎస్పీ వచ్చి మాట్లాడుతున్నట్టుగా ఫీల్ అయిపోతున్నారు. అంటే ఇవాళ పరిస్థితి ఏముందంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత ఏంటయ్యా పరిస్థితి అంటే రౌడీలే డిఎస్పీలు ఎస్పీలుగా అయిపోయిన పరిస్థితి. మర్డర్ కేసు ముద్దాయిలే రౌడీ షీటర్లు ఎస్పీలు డిఎస్పీలు సిఐలు అయిపోయిన పరిస్థితి. ఎందుకని? పోలీసు ఎవడు మాట్లాడట్లా, వాళ్ళకి మర్యాద ఇస్తున్నారు, దౌర్జన్యం చేస్తుంటే కేసు లేదు. చెప్పాలనే నా ఉద్దేశం. అలాగే ఇంకో ముగ్గురు రావాల్సింది, కొనతల గారును మన లోక మాధవి గారు వీళ్ళు రావాలి, కొనతల రామకృష్ణ గారు. సో వారి కోసం వెయిట్ చేస్తా ఉన్నాం. వాళ్ళు దారిలో ఉన్నారని చెప్తాను. వారికి నేను వెళ్ళిపోయేలోపు వాళ్ళు వస్తే సంతోషం, లేదంటే నాబాబు గారు వారికి నా అభినందనలు తెలియజేయండి. మీరు ఇది చాలా కీలకమైన మనకి బాధ్యత. ఇది అంచెలంచెలుగా ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చే చాలా గొప్ప విలువైన ఒక అసెంబ్లీ స్థానాలు మనకి ఇచ్చారు. ఒక్క అసెంబ్లీ స్థానం ఇచ్చి ఇవ్వకపోయినా ఇంత దాకా పట్టుకొచ్చాం. ఈరోజు 21 ఇచ్చారు మనకి. ఇది ఈ అందరూ అనుకున్నప్పుడు ఏమనుకున్నారు, భారతదేశంకి కీలకమైపోయింది ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు. ఎన్డీఏకి ఊతం ఇచ్చింది. అంటే మనం ఇది చిన్నది ఇది పెద్దదని లేదు. ఎప్పుడు ఏ సమయంలో అది కీలకంగా మారిపోతుంది. ఒకటే అవ్వచ్చు, ఇంతే అవ్వచ్చు, గోరంత అవ్వచ్చు, అది కొండంత అవ్వచ్చు. ఈరోజు గోరంత విజయం అంటే చిన్న దీపం వెలిగిస్తే ఒక మొత్తం ఎలా వెలుగునిస్తో జనసేన గోరంత దీపం కొండంత వెలిగించింది ఈరోజు ఆంధ్రప్రదేశ్. సో మీ అందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు. చాలా ఉత్సాహంతో పనిచేద్దాం. ప్రజలు మామూలుగా మనకు వెన్నుతట్టి చెప్పలేదు, బలంగా నిలబడమని చెప్పారు మనకి. మీ వెంట మేము ఉన్నామని. అని ఒకటే అనుకున్నాను, పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ నాకు అందరూ ఇంట్లో పవన్ కళ్యాణ్కి ఎక్కువ మెజారిటీ వస్తుంటే నన్ను మించిన మెజారిటీలు వచ్చేసినాయి మీ అందరికీ. అది నాకు చాలా ఆనందంగా ఉంది. వాట్ ఏ విక్టరీ. అంటే దీని వెనక్కి మనం చూడాల్సింది చాలా బాధ్యత. నేను ఆనందం చూడట్లేదు. వేసిన ప్రతి ఓటు వెనక నాకు ఇలాగ అనిపిస్తుంది, ఓటు వేసాను జాగ్రత్త, ఈ భయం ఉంది నాకు లోపల. సో మనం ఈ ఉత్సాహాన్ని మీరు బాధ్యత కూడా తీసుకుందాం. వంశీకృష్ణ యాదవ్ గారి మెజారిటీలు చూసినా, మన రమేష్ గారి మెజారిటీలు చూసినా, ఒక్కొక్కరు మెజారిటీలు చూస్తుంటే